ఓం దుర్గే స్మృతా హరతిభీతిమచేటచింతో స్వస్థే స్మృతామతిమతీవ శుభాంతదాసి దార్ఢ్యదుఃఖభయ నివారిణి గాత్వదంధ్య సర్వోపకారకరణాయ సదాత్రచిత్త దార్ఢ్యదుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనయేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. గురుడు మే 1వ తారీఖు నుంచి అంటే 2024 మే 1వ తారీఖు నుంచి గురుడు పంచమమునందు, శని ద్వితీయమునందు, రాహు తృతీయమునందు, కేతు నవమునందు సంచరించున్నందువల్ల మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరాలకి ఈ క్రోధినామ సంవత్సరంలోని ఈ మకర రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. ఈ మకర రాశి వారికి మంచి మిత్రులు, మంచి వ్యక్తులు, మంచివారు, పెద్ద పెద్ద హోదాలు పలుకుబడి ఉన్నవారితోనూ, తీర్థయాత్రలు పిల్లలతోనూ, దైవభక్తితోనూ, తర్వాత ఇలాగే ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశి వారు కాలం గడుపుతారు అని చెప్పి మనకి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. అంటే మంచివారు, పెద్దవాళ్ళు, మంచి వ్యక్తులు, మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, హోదా అంటే ఇక్కడ పదవులు కావచ్చు, లేదా వయోరీత్యా వీళ్ళు వయస్సును బట్టి పెద్దవాళ్ళు, పూజ్యులు కావచ్చు, లేకపోతే పుణ్యాత్ములు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మనకి పెద్దవాళ్లే. కాబట్టి ఇలాంటి వాళ్ళ తాలూకా వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో మనకి సత్సంగం, లేకపోతే వాళ్ళతో మనకి ఈ పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ సలహాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఈ సంవత్సరంలోని ఈ మకర రాశి వారికి అంటున్నారు. తర్వాత మంచి వ్యక్తులు, మంచి మిత్రులు, స్నేహితులు, మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు తారసపడతారు అని చెప్తున్నారు. తర్వాత తీర్థయాత్రలు పిల్లలతోనూ, దైవభక్తితోనూ కాలం గడుపుతారు అన్నారు. అంటే తీర్థయాత్రలు చేయటం ఒకటో అయితే పిల్లలతోని, దైవభక్తితోని, కుటుంబంలోని ఆనందంగా కాలం గడుపుతారు అని చెప్పేసి చెప్పడం అని గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. తర్వాత బంధువులతోనూ శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం లేని వారికి గర్భధారణ కొరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఈ సంవత్సరం వారికి సత్సంతానం, గర్భం ధరించి సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఈ గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. తర్వాత గర్భిణులకు పుత్ర సంతతి కలిగే అవకాశం, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఈ మే 1వ తారీఖు తరువాత ఎవరైతే గర్భం ధరిస్తారో వాళ్ళకి పుత్ర సంతానం కలిగేటువంటి మంచి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల అని కూడా తెలుస్తున్నది. తర్వాత కుటుంబ పరంగా కూడా బాగుంటుంది, వాళ్ళకి కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ పరంగా అని ఈ మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని ఈ విధంగా ఉంటుందని. తర్వాత కానీ విద్యార్థులు జాగ్రత్తగా చదవాలి. విద్యార్థులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, చదువుకోండి అని చెప్తున్నారు. వాళ్ళకి మతిమరుపుతనం, మందత్వము, జ్ఞాపక శక్తి లోపించడం మొదలైనటువంటి లక్షణాలు ఎదురవుతుంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత పరీక్షల్లో పాస్ అవటం మాత్రం ఖాయం, అంటే జాగ్రత్తగా చదువుకోండి, పాస్ అవుతారంటున్నారు. తర్వాత ఎంత ఎక్కువగా భక్తిగా దేవతలను కొలుస్తారో అంతటి విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే దేవతాబలం, మనకి గ్రహస్థితి బాగులేనప్పుడు దేవతాబలం కావాలి. ఎందుకంటే దేవుడా గ్రహస్థితిని ఇలా ఉంది కాబట్టి నాకు జాగ్రత్తగా నువ్వు రక్షించు అని చెప్పి ఆయన మీద ఆధారపడాలి. గ్రహస్థితి బాగున్నప్పుడు దేవుడు ఆధారంలో ఉండాలి. ఎందుకంటే
నాకు గ్రహస్థితి బాగుంది కాబట్టి నీ అనుగ్రహం ఇంకా ఎక్కువగా కలగాలి అనేటువంటి దృష్టి ఉండాలి భగవంతుడి మీద. అందుచేత 2 సమయాల్లో కూడా దైవం మీద ఆధారపడే జీవితాన్ని నడిపించుకోవాలి అంటున్నారు. తర్వాత దేవతలు ఎక్కువ మంది ఎక్కువగా భక్తిగా దేవతలను కొలుస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం. అలా చేయమని చెప్తున్నారు. అంతటా విజయాన్ని సాధిస్తారు, అన్నిటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. అంటే భక్తిగా ఉండండి, దైవాన్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు డ్యూటీ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతున్నది. తర్వాత అధికారులు చెప్పే పనులు చాలా ఒత్తిడిగా ఉంటుంది. అధికారుల వల్ల మాట పడుట, ప్రజల వలన అపవాదులు ఎదుర్కొనుట, మందత్వము, నర్ముల నిస్సత్తువ, అలసట మొదలైనటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చక్కదిద్దుకోవాలి అని చెప్పి ఈ గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. అనుకోకుండా కొన్ని రకములుగా మకర రాశి వారికి ఆదాయం వస్తుంది. మకర రాశి వారికి కొన్ని రకాలుగా అనుకోకుండా ఆదాయం వస్తుంది, కానీ అది విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది కూడా విపరీతమైనటువంటి ఖర్చు అయిపోతుంది అంటున్నారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య అనురాగం, అనుబంధం, తర్వాత కుటుంబ ఆనందము, సంతానం వలన, బంధువుల వలన ఆనందము కలుగుతుంది. అన్ని విధాలుగా కుటుంబానికి సంవత్సరం మకర రాశి వారికి కుటుంబ పరంగా బాగుంటుంది అంటున్నారు. తర్వాత కొన్ని సమస్యలు మనస్తాపాన్ని కలిగించేటువంటివి, మనస్సు స్థిమితం లేనటువంటి పరిస్థితి కలిగిస్తుంటాయి. అయితే వాటిని అధిగమించాలంటే దైవభక్తి ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే గ్రహస్థితి ఒక్కొక్కప్పుడు అనుకూలించకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ అవి శాశ్వతంగా ఉండవు అని చెప్తున్నారు. తాత్కాలికంగా మాత్రం చాలా సీరియస్గా వాటి తాలూకా ప్రభావం ఉంటుంది అంటున్నారు. అంచేత కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మనసు స్థిమితంగా లేకపోవడం, మనస్తాపం, ఏదో మనసులో బాధపడుతూ ఉండటం ఇలాంటివి జరుగుతాయి అంటున్నారు. తర్వాత గృహ మరమ్మతులు, స్థానచలనం, ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో బదిలీలు జరగవచ్చు. ఇంకా ఏంటంటే సొంత ఇంటికి ఏదైనా మనం అంటే ఈ మకర రాశి వారు సొంత ఇంటికి ఏదైనా ఈ సంవత్సరం బాగు చేయించుకోవాలి, రిపేర్లు చేయించుకోవాలంటే ఆ పనులు అవుతాయి అంటున్నారు. గృహ మరమ్మతులు అవుతాయి. స్థానచలనం అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్లు గట్రా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి స్థానచలనం ఉంటుంది. అద్దెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు మారేటువంటి స్థానచలనం అంటే అద్దెంట్లో ఉన్న వాడికి కూడా స్థానచలనం అనేది ఉంటుంది. సొంత ఇంట్లో వాళ్ళకి స్థానచలనం కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తుంది, కానీ అన్ని సందర్భాల్లో సొంత ఇల్లు వదులుకొని వెళ్ళడం కుదరదు. కాబట్టి ఇంకా ఉద్యోగస్తులకు స్థానచలనం, తర్వాత ద్వితీయార్థంలో బదిలీ. స్థానచలనం అంటే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, అది చెప్పబడుతున్నది. అది ద్వితీయార్థం అంటే 6 మాసాల తర్వాత అని చెప్తున్నారు. తర్వాత బదిలీలు జరగవచ్చు. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం గ్రహస్థితి వలన తెలుస్తున్నది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఆగిపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం ప్రమోషన్లు రావడం, కొత్తగా ప్రమోషన్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వస్తుందని ఆశించిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. తర్వాత వ్యవసాయదారులకు కష్టపడినంత పంట చేతికి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా పంట బాగానే చేతికి వస్తుంది, ఆదాయం బాగుంటుంది అంటున్నారు. వృత్తి పనులు చేసుకుని జీవించే వారికి ఆదాయం బాగుంటుంది, కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. కానీ ధనస్థానంలో శని వలన అక్రమ సంపాదనకు ప్రయత్నాలు చేసే బుద్ధి కలుగుతుంది. ఇక్కడ ఏమిటి అంటే అకస్మాత్తుగా డబ్బు లాభం వచ్చేస్తుందంటే అక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఆ సంపాదన ఏ విధంగా మనం బుద్ధి పనిచేస్తుంది. అక్రమంగా సంపాదించడానికి ఒక్కోసారి బుద్ధి పనిచేస్తుంది, అది గ్రహస్థితి వల్ల జరుగుతుంది. అప్పుడు ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందుగా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధనస్థానంలో శని వలన అక్రమ సంపాదనకు ప్రయత్నాలు చేసే బుద్ధి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. మీ కుటుంబీకులకు కానీ, మీ ఇంటి వద్ద కానీ, మీ వ్యాపార సంస్థల వద్ద కానీ దొంగతనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పబడుతున్నది. ఈ మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని ఈ లక్షణాలన్నీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అని తెలుస్తున్నది మన గ్రహస్థితి వల్ల. మీ వ్యాపార సంస్థలు కూడా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. తర్వాత అనుకోకుండాను తన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి ప్రారంభిస్తారు. అలాగే కొన్ని వ్యాపారాలు అనుకోకుండా ఈ వ్యాపారం చేద్దామని కానీ, లేకపోతే ఈ
పెట్టుబడి ఇక్కడ పెడదామని కానీ అనుకోకుండానే ఆటోమేటిక్గా ఒక్కోసారి ఈ ఈ సంవత్సరంలోనే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభం చేసేస్తారు అని చెప్పేసి అంటున్నారు. వ్యాపారస్తులకు ఆదాయం చాలా బాగుంటుంది. తర్వాత మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరంలోని ఈ క్రోధినామ సంవత్సరంలోని స్త్రీలకి బాగుంటుందట. భర్తతోనూ కుటుంబంతోనూ ఆర్థికంగాను బంధువులతోనూ బాగుంటుంది స్త్రీలకి. ఇవే కదా కావలసినటువంటి, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంట్లోని బంధువుల్లోని ఈ యజమానితోని గౌరవంగా ఉంటే ఆవిడికి అదే చాలు. అంచేత ఇది బాగుంటుంది మకర రాశి వారికి ఈ సంవత్సరం అంటున్నారు. వివాహము కాని కన్యలకు ప్రేమ వ్యవహారాలు మాత్రం విఫలం అవుతాయి అంటున్నారు. ఎవరైతే వివాహం కాని కన్యలు ఉన్నారో వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి, వివాహ ప్రయత్నం చేయండి అంటున్నారు. వివాహం కాని యువతీ యువకులకు పెళ్ళిళ్ళు ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. అంచేత వివాహం కూడా జరుగుతుంది అని గ్రహస్థితిలో తెలుస్తున్నది. సంతాన ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే సంతానం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే గర్భం ధరిస్తారు అని. తర్వాత ఉద్యోగస్తులు, అధికారులు హోదా చలాయింపు చేస్తారు. ఇంకా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై వాళ్ళ మీద వాళ్ళ తాలూకా హోదాని చలాయింపు చేస్తారు అంటున్నారు. అంటే వాళ్ళ రాయల్టీ వాళ్ళు నడిపించుకుంటారు సుమా అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళ తాలూకా హోదాకేమి తక్కువ రాదని ఇక అర్థం. తర్వాత ఆడంబరం కోసం కొంచెం ధనం ఖర్చు అవుతుంది. ఇన్నిటిలోని పాటు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఆడంబరం ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లోని జల్సా ఆడంబరం. అంచేత ఆడంబరానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ సంవత్సరంలోని అని చెప్పి చెప్పబడుతున్నది ఈ మకర రాశి వారికి. తర్వాత వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. రాజకీయ నాయకులకు నాలుగు ఎలా కావాలంటే అలా తిరుగుతుంది ఈ సంవత్సరంలోని. మాటలు మార్చి చేర్చి చాకచక్యంతో ప్రజలను తన వైపు తిప్పుకుంటారు. పదవులు వస్తాయి. శివారాధన చేయాలి. ఇంకా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి ఈ శివారాధన చేస్తే గ్రహస్థితి వల్ల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. కాబట్టి ఈ గ్రహస్థితిని బట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరునికి ఆరాధన చేయటం, రుద్రాభిషేకం లాంటివి చేయించుకోవడం మంచిది అంటున్నారు. ఈ సంవత్సరంలో ఎప్పటికప్పుడే చేసుకోవాలి. ఏదో ఒకసారి చేసామండి మాకేం కలిసి రాలేదండి, పుణ్యం రాలేదంటే అది మనకేం తెలుసు. మనం 10 సార్లు చేస్తే ఆ భగవంతుడికి ఎప్పుడు ఇష్టమైందో, మనం ఏం చేసామో ఎన్నిసార్లు చేసిన దాంట్లో ఏమి ప్రయత్నం చేసామన్నది భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి మనం ఒకసారి చేసేస్తే దీనివల్ల మాకు ఫలితం రాలేదండి, రుద్రాభిషేకం చేయించామండి అంటే సరిపోదు. మన జీవితాంతం అన్నీ భగవంతుడు ఇస్తున్నప్పుడు మనం ఒకసారి ఆయన రుద్రాభిషేకం చేస్తే ఈ సంవత్సరాల్లో మనకి వచ్చేయాలా? అలాగని కాకుండా శివారాధన చేయటం అనేటువంటిది అది ఏ రూపంలో మీకు ఉన్నటువంటి స్తోమతా శక్తిని బట్టి అలా చేసుకుంటూ ఉండడమే దేవతారాధన, అది చెప్పబడింది. తర్వాత అప్పుడే రాజకీయం స్థైర్యం కలుగుతుంది. ఈ రాజకీయ నాయకులు మాత్రం ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా శివారాధన చేయండి అని చెప్పి చెప్తున్నది ఈ సంవత్సరం. అంచేత ఆదాయం అనేక మార్గాలుగా వస్తుంది, ఖర్చు కూడా పెట్టడం జరుగుతుంది. అనేక విధాలుగా మిగతా రూట్లోంచి కూడా ఆదాయం వస్తుందట అందరికీను. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం అన్ని రకాలుగా 2-3 రకాలుగా వచ్చినప్పటికీ ఖర్చు అయిపోతుంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ధాన్యము, బియ్యము, గోధుమలు, తర్వాత కొనుగోలు చేసేవారు, అమ్ముకునే వారికి, వ్యాపారస్తులకు బాగుంటుంది ఈ సంవత్సరం. రైస్ మిల్లర్లకు, ట్రాన్స్పోర్ట్ వారికి బాగుంటుంది. కానీ సాంకేతిక లోపాలు, ప్రమాదాలు జరగవచ్చు, జాగ్రత్త. అక్కడ ఏవైనా ప్రమాదాలు గట్ట జరుగుతాయి, జాగ్రత్త చూసుకోండి అంటున్నారు. తర్వాత ఇనుము, ఇసుక, బిల్డింగ్ మెటీరియల్స్, పాత సామాన్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, తర్వాత బొగ్గు, రాయి, తర్వాత స్టోన్ క్రషర్, క్వారీ ఉన్నటువంటి వాళ్ళకి, యజమానులకు, సిమెంట్ వ్యాపారస్తులకు, తర్వాత మినుగులు, మిరపకాయలు, కందులు వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అంటున్నారు. తిరుగుబోతులు, తాగుబోతులు, పందెం రాయిళ్ళు, పేకాట రాయిళ్ళు వీళ్ళకి ఆరోగ్య భంగము, ధన నష్టం, పక్కదారి పట్టేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని సందర్భాల్లో మనం బయట వాళ్ళకి తెలియము, కొన్ని సందర్భాల్లో గ్రహస్థితిని బట్టి
మన తాలూకా విషయాలు కొంతమందికి బయట వాళ్ళకి తెలుస్తాయి. ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళకి వ్యసనాల తాలూకా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పక్కదారి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యసనాలు కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వాళ్ళకి ఇంకా ఈ వ్యాపారస్తులు అవనండి, ఉద్యోగస్తులు అవనండి, ధనవంతులు అవనండి, వీళ్ళకి ఈ ఐటీ వారి దాడి, ఏసీబీ వాళ్ళ దాడి లాంటివి ఉండవచ్చు. అందుచేత ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మకర రాశి వారికి మరిన్ని గోచారపరమైనటువంటి విషయాలు కానీ లేకపోతే జాతకపరమైనటువంటి విషయాలు కానీ ఏవైనా ఉంటే అవి మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితుల్ని కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే జ్యోతిష్య పండితులు ఉంటారో వాళ్ళని కానీ మీరు సంప్రదించి వారు ఇచ్చేటువంటి శాస్త్రీయపరమైనటువంటి విశేషమైనటువంటి ఈ సూచనలు అలాగే సలహాలు పాటించి మీరు సకాలంలోని ఈ గ్రహాలకి ఏ గ్రహాలకి ఎప్పుడు జపాలు, హోమాలు, దానాలు చేయాలో అవన్నీ చేయించుకొని ఆ ప్రకారంగా మీరు సకాలంలో అవి చేయించుకొని సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని, భోగభాగ్యాలతోని తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం